దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు పూర్తవుతున్న రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు నేటికి దళితుల దరి చేరడం లేదని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ మద్దెల దినేష్ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి అరెల్లి పోచం పేర్కొన్నారు. దళిత హక్కుల పోరాట సమితి రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని భాస్కరరావు భవన్లో జాతీయ మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం మద్దెల దినేష్ అరెల్లి పోచం మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి మనిషికి ఓటు హక్కు కల్పించడం మహత్తరమైనదని అన్నారు. సమన్యాయ కల్పనలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. తరతరాలుగా అణిచివేత, అంటరానితనం, వివక్ష, దోపిడీ, పీడనల కింద నలిగిపోతున్న దళితుల అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా దళిత సామాజిక న్యాయం కోసం వైద్య, విద్య, వ్యాపారాన్ని రద్దు చేయాలని, ఆరోగ్య, ఉపాధి అవకాశాల కోసం, దేశ సంపదలో దళితుల వాటా కోసం సమర శంఖారావం పూరించడానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జనవరి 5, 6, 7 తేదీలలో ఏఐడిఆర్ఎఫ్ 2వ జాతీయ మహాసభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. జనవరి 5, 6, 7 తేదీలలో 2025 సంవత్సరం రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మరి ఏఐడిఆర్ఎం ఆల్ ఇండియా దళిత్ రైట్స్ మూమెంట్ 2వ జాతీయ మహాసభలు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుండి మరి పెద్ద ఎత్తున ప్రతినిధులు వస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మరి దళిత హక్కుల పోరాట సమితి మరియు ఏఐడిఆర్ఎం ఆధ్వర్యంలో గోదావరికని భాస్కర్రావు భవన్లో మరి జాతీయ మహాసభలకు సంబంధించినటువంటి కరపత్రాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నేడు విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. తరతరాల నుంచి దోపిడికి, వివక్షతకు, అణిచివేతకు గురైనటువంటి దళిత బడుగు బలహీన వర్గాల కోసం మరి అనేకమైనటువంటి హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాల మెడలు వంచాలనే ఉద్దేశంతో అనేక సంవత్సరాలుగా దళిత హక్కుల పోరాట సమితి ఏఐడిఆర్ఎం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తున్న తరుణంలో అదేవిధంగా 3 పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎక్కడ చూసినా దళితులపై అనేకమైనటువంటి దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న వేళ మరి ఈరోజు జనవరిలో జరగబోయే జాతీయ మహాసభలో ఒక శంఖారావం పూరించబోతా ఉంది. అనేకమైనటువంటి హక్కుల కోసం మరి తీర్మానాలు చేయబోతా ఉంది, పోరాటాలకు ఒక రూపకల్పన చేయబోతా ఉంది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రాంతం నుండి పెద్ద ఎత్తున ఏఐడిఆర్ఎం జాతీయ మహాసభలకు మరి ఆహ్వానిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క దళిత సామాజిక వర్గం బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు హాజరై ఏఐడిఆర్ఎం జాతీయ మహాసభలు పిలుపునియాలని, విజయవంతం చేయాలని గోదావరికని పక్షాన, రామగుండం నగర సమితి డిఎస్పిఎస్ పక్షాన ప్రజలందరినీ కూడా మా వంతుగా కోరుతా ఉన్నాం. సిపిఐ పార్టీలో అనుబంధ సంఘమైనటువంటి దళిత హక్కుల పోరాట సమితి భారత దళిత హక్కుల సంఘం తరఫున మేము పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. ఏఆర్డిఎం ఆల్ ఇండియా దళిత రైట్ మూమెంట్ జాతీయ మహాసభలు జనవరి 5, 6, 7 తేదీలలో నిర్వహించడం జరుగుతుంది. కనుక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రల రాజయ్య, తోడుకునూరి రమేష్ కుమార్, శేడిగరపు తిరుమల ఎస్మే గౌస్, గంగారపు ప్రసాద్, జి చంద్రయ్య, సిరిసిల్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల అంబేద్కర్ జాతీయ అవార్డును అందుకున్న మద్దెల దినేష్ ను అభినందిస్తూ ఏఐటీసీ నాయకులు సన్మానించారు. ఈ నెల 15వ తారీఖు రోజు తమ్ముడు మద్దెల దినేష్కు అంబేద్కర్ అవార్డు, జాతీయ అవార్డు మన 15వ తారీఖు రోజు ఢిల్లీలో తీసుకోవడం జరిగింది. మంచి నాయకుడు, సిపిఐ పార్టీ నుంచి, భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వెళ్ళి ఏఆర్డిఎం సంఘంకి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాడు. ఎక్కడ మున్సిపాలిటీ ఏరియాలో కానీ, ఎక్కడ ఏ ఏరియాలో అయినా కానీ దానికి సంబంధించినటువంటి విషయాల మీద ఇవాళ ఇక్కడ ఉన్నంత అధికారులతోటి పోరాడే అటువంటి వ్యక్తి అంటే తమ్ముడు మద్దెల దినేష్.
బడుగు బలహీన వర్గాల కోసము ఏ రాత్రనక పగలనక పట్టణం చుట్టూ తిరుక్కుంటూ పనులు చేసేటువంటి మంచి నాయకుడు, యువ నాయకుడు, విద్యార్థి, చదువుకున్నోడు. ఇలాంటి నాయకులకు ఈ యొక్క అవార్డు రావడము ఈ పట్టణ ప్రజలకు కూడా మా అందరికైతే గర్వకారంగా ఉన్నది.